ఉదయకాల సమయమున చిన్న ప్రార్థన చేసుకుందాము. విశ్వాసముతో అందరూ ప్రార్థనలు ఏకీభవించండి. దేవుడు మన ప్రతి అవసరతను కూడా తీర్చే దేవుడిగా ఉన్నాడు. ప్రార్థన. సకల సృష్టికి కారణభూతుడైన నా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నీ శ్రేష్టమైన నామానికి నీకు లెక్కింపలేని స్థితిలో స్తోత్రములు చెల్లించుకుంటున్నాను ప్రభువా. రాత్రంతా కూడా నీ సజీవమైన రెక్కల చాటున మమ్మల్ని అందరినీ కాచి కాపాడి సురక్షితంగా ఉంచినందుకు ప్రభువా నీకు వేలాది స్థితులు స్తోత్రములు చెల్లించుకుంటున్నానయ్యా. నాయన, ఈ కృపను మాకు దయచేసి మా జీవితంలో మరొక నూతనమైన దినాన్ని మాకు అనుగ్రహించినందుకు నీకు వందనాలు స్తోత్రములు ప్రభువా. ఈ దినమంతా కూడా నా ప్రభువా నీ సజీవమైన రెక్కల చాటున ప్రతి ఒక్కరిని కూడా కాచి కాపాడమని అడుగుచున్నాను తండ్రి. మీరే సహాయం చేసి నడిపించుకోండి ప్రభువా. నాయన, ప్రతి ఒక్కరు చేసే పనుల్లో మీరు ఉండండి ప్రభువా. ప్రతి ఒక్కరి అవసరతలు నీ నామములు తీర్చండి ప్రభువా. ప్రతి ఒక్కరి పట్ల నీ ఘనమైన కార్యాలు, అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలను జరిగించండి ప్రభువా. నీకు స్తోత్రములు ప్రభువా. ఎవరికి ఏదైతే అవసరమో సమస్తమో ఎరిగిన దేవుడవు నీవే తండ్రి. మీరే నాయన ప్రతి ఒక్కరి పట్ల నీ కృపను దయచేయమని నీ పాదములు పట్టుకుని నేను బ్రతులు నడుచున్నాను తండ్రి. నీ సహాయము ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రభువా. మేము బ్రతికి ఉన్నామంటే అది నీ కృపయ్యా. మేము జీవిస్తున్నామంటే కేవలం అది నీ కృప మాత్రమే ప్రభువా. అటువంటి కృపలోనికి ప్రభువా నిత్యము కూడా మమ్మల్ని నడిపించిన ప్రభువా నీ సహాయం మాకు ఎల్లవేళలా దయచేయమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. ఉదయకాల సమయం తండ్రి నీ పాదములు పట్టుకుని నేను బ్రతులు నాడుచున్నానయ్యా. బలవంతుడా, బలమిచ్చివాడా నీకు స్తోత్రములయ్యా. శక్తిమంతుడా, శక్తినిచ్చివాడా నీకు స్తోత్రములు తండ్రి. నీకే స్థుతులు చెల్లించుకుంటున్నానయ్యా. నీ సహాయము ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుచున్నానయ్యా. పసిబిడ్డల నిమిత్తం నేను ప్రార్థిస్తున్నాను ప్రభువా. ప్రతి బిడ్డను కూడా దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. నీ రెక్కల చాటున భద్రపరచమని అడుగుచున్నాను తండ్రి. ఆరోగ్యములతో నింపమని అడుగుచున్నాను నా ప్రభువా. నాయన, వారు త్రాగే పాలలో నీ కృపను దయచేయమని అడుగుచున్నాను తండ్రి. బిడ్డల చుట్టూ నీ కంచి వేయండి ప్రభువా. నీ యొక్క దహించి వేసి అగ్నిని ఉంచండి ప్రభువా. నీ దేవదూతలను కావలుగా ఉంచమని నీ పాదములు పట్టుకుని నేను బ్రతులు నడుచున్నాను. దేవానికి స్తోత్రములు ప్రభువా. చిన్న బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. బిడ్డల చదువుల్లో సహాయం చేయండి ప్రభువా. నేను బాల్యము నుండి ప్రభువా నీ దయలో, మనుషుల దయలో బిడ్డలు వర్ధిల్లటానికి సహాయం చేయండి ప్రభువా. బిడ్డల చుట్టూ నీ కంచి వేసి నీ దేవదూతలను కావలుగా ఉంచండి. రాకపోకలందు దినదినము కూడా మీరే కాచి కాపాడమని నీ పాదములు పట్టుకుని నేను బ్రతులు నడుచున్నాను దేవా. సహాయం చేయండి తండ్రి. నీ సమయోచితమైన జ్ఞానమును ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రభువా. మీలో ఎవరికైనా జ్ఞానము కొదువైతే అడగమంటున్నావు, ఇస్తానంటున్నావు తండ్రి. బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలన్నీ నీ ఎందే గుప్తములయ్యున్నవి ప్రభువా. బిడలకు కావలసినటువంటి నీ పరిపూర్ణమైన జ్ఞానమును దయచేసి బిడల పట్ల నీ కృపను అనుగ్రహించండి. వారి చదువుల్లో మీరే సహాయం చేయండి. రాకపోకలందు ప్రభువా నీ కాపుదలని భద్రత దయచేసి బిడ్డల వాహనముల చుట్టూ మీరే ఉండి నడిపించుకోమని అడుగుచున్నాను. దేవానికి స్తోత్రములు ప్రభువా. యవన బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా. యవన బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. నాయన, యవన బిడ్డల ఉన్నతమైన చదువులు చదువుకోవటానికి నీ కృపను దయచేసినందుకు నీకు స్తోత్రములు ప్రభువా. బిడ్డలపై నీ కాపుదలని భద్రత దయచేయమని అడుగుచున్నాను తండ్రి. యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకుందరు. నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకుంటే చేతనే గదని నువ్వు తెలియజేస్తున్నారు ప్రభువా. అట్టి కృపను, అట్టి ధన్యతను బిడ్డలకు దయచేసి ప్రభువా నీ యొక్క వాక్యపు వెలుగులో బిడ్డలు నడుచుకుని జీవించే కృపను, ధన్యతను మీరు అనుగ్రహించండి ప్రభువా. నీకే వందనాలయ్యా, నీకే స్తోత్రాలు, నీకే స్థితులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. నాయన, ప్రతి యవన బిడ్డ చుట్టూ నీ కంచి వేయండి. నీ దేవదూతలను కావలుగా ఉంచండి. దుష్టుని దూరపరచండి ప్రభువా. అపవాది గర్జించి సింహం వలె ఎవరిని మృంగుదనాన్ని వెదకుచూ తిరుగుచుండగా ప్రభువా అపవాది బంధకాల నుంచి ప్రతి ఒక్కరికి విడుదల దయచేయమని నీ పాదములు పట్టుకుని నేను బ్రతులు నడుచున్నానయ్యా. ప్రతి ఒక్కరిపైన నాయన నీ సహాయం దయచేయండి అయ్యా. నీ కాపుదల, నీ భద్రత దయచేయమని నేను వేడుకుంటున్నాను తండ్రి. నిన్ను బతిమలాడుకుంటున్నాను ప్రభువా. నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాను దేవా. సహాయం చేయండి అయ్యా. బిడ్డల చుట్టూ నీ కంచి వేసి నీ దేవదూతలను కావలుగా ఉంచండి ప్రభువా.
సహాయం చేయమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. అలాగే తండ్రి నాయన చదువుకునే ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. బిడ్డలకు కావలసినటువంటి నా ప్రభువా ఉద్యోగాలను మీరు అనుగ్రహించండి ప్రభువా. వారు ఆశించిన గమ్యానికి చేరుకునే కృపను ధన్యతను అనుగ్రహించమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతులు నాడుచున్నాను తండ్రి. నాయనా నీ యందు భయభక్తులు గల వారి ఎడల నువ్వు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పదంటున్నారు ప్రభువా. అటువంటి నీ గొప్ప మేలును ప్రభువా ప్రతి ఒక్కరికి దయచేసి ప్రభువా ప్రతి ఒక్కరికి మీరే సహాయం చేయమని అడుగుచున్నాను ప్రభువా. నీ సహాయం అనుగ్రహించమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతులు నడుచున్నాను తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. అలాగే ప్రభువా ఉద్యోగాలు చేస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. వారి ఉద్యోగాల్లో నీ సహాయం దయచేయండి ప్రభువా. దినదినము కాచి కాపాడండి ప్రభువా. నీ జ్ఞానము చేత ప్రభువా ప్రతి ఒక్కరిని కూడా నడిపించుకోమని అడుగుచున్నాను దేవా. మీరే సహాయం చేసి నడిపించుకొని తండ్రి నీకు వందనాలు ప్రభువా. రాకపోకలందు దినదినము కూడా కాచి కాపాడండి ప్రభువా. దృష్టిని దూరపరచండి ప్రభువా. ప్రతి ఒక్కరిని కూడా దీవించి ఆశీర్వదించమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతులు నడుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలయ్యా. అలాగే ప్రభువా వివాహాల కొరకు ఎదురు చేస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. వారి వివాహాల్లో నీ సహాయం దయచేయండి. నీ కృపను అనుగ్రహించండి ప్రభువా. వారికి మీరు సిద్ధపరిచిన నాయన జతను మీరు బయలుపరిచి ప్రతి ఒక్కరి పట్ల నీ సహాయం దయచేసి ప్రతి ఒక్కరి వివాహాలలో మీరుండండి ప్రభువా. మీరే ఘనత మహిమ తెచ్చుకోమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రముల ప్రభువా. ప్రతి ఒక్కరికి సహాయం చేయమని నేను వేడుకుంటున్నాను తండ్రి. నేను బతుములాడుకుంటున్నాను ప్రభువానికి స్తోత్రములయ్యా. అలాగే తండ్రి గర్భిణీ స్త్రీలను జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. గర్భిణీ స్త్రీలకు ఆరోగ్యము దయచేయండి ప్రభువా. సహాయం చేయమని అడుగుచున్నాను తండ్రి. నేను వారు తినే ఆహారంలో త్రాగే నీరులో వేసుకునే మందుల్లో నీ కృపను దయచేయండి ప్రభువా. ఆరోగ్యముతో నింపండి ప్రభువా. వారి ప్రసవ దినముల్లో మీరు సహాయం చేయండి ప్రభువా. తల్లిని బిడ్డను క్షేమముగా ఉంచండి ప్రభువా. మీరే కృప చూపండి అయ్యా. నాయన ఆపరేషన్లు జరుగుతున్న బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకోండి. బిడ్డల ఆపరేషన్లో నీ సహాయం దయచేసి ప్రభువా మీరే తోడుగా ఉండమని అడుగుచున్నానయ్యా. నీ కంచి వేయమని అడుగుచున్నానయ్యా. నీ దేవదత్తలను కావలుగా ఉంచమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. నీకే స్థితులు చెల్లించుకుంటున్నాను దేవా. సహాయం చేయమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతులు నడుచున్నాను ప్రభువా. సహాయం చేయండి అయ్యా. గొప్ప దేవుడా నీకే వందనాలయ్యా. జీవము గల తండ్రి నీకే స్తోత్రములు స్థుతులు చెల్లించుకుంటున్నాను దేవా. సహాయం చేయండి ప్రభువా. ప్రతి గర్భిణీ స్త్రీలకు ఆరోగ్యంను దయచేయండి ప్రభువా. మీరే కాచి కాపాడండి ప్రభువా. నీ కృపను దయచేయమని అడుగుచున్నానయ్యా. బాలింతలకు ఆరోగ్యం ఇవ్వండి ప్రభువా. నాయన తల్లిని బిడ్డను క్షేమముగా ఆరోగ్యముగా ఉంచండి ప్రభువా. నీకు స్తోత్రములు ప్రభువా. అలాగే తండ్రి సంతానము కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. వారికి గర్భఫలాలు దయచేయమని అడుగుచున్నానయ్యా. గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం అంటున్నారు ప్రభువా. నీ బహుమానాన్ని ప్రభువా నాయన ప్రతి ఒక్కరికి దయచేయండి. ఎవరైతే నిరాశలో నిస్పృహలో ఉన్నారో ప్రభువా, ఎవరైతే సంతానము కొరకు ఎదురు చూస్తున్నారో తండ్రి వారికి సంతానము దయచేసి నాయన వారిలో ఉన్న దోషాలను తొలగించి ప్రభువా నీ సహాయము బిడ్డలకు దయచేయమని అడుగుచున్నాను తండ్రి. నీ పాదాలు పట్టుకుని నేను బ్రతులు నడుచున్నాను ప్రభువా. నీకు వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నానయ్యా. పరిశుద్ధుడా పరమ తండ్రి గొప్ప దేవుడా నీకే స్తోత్రాలయ్యా. నీకే స్థుతులు చెల్లించుకుంటున్నాను దేవా. నీ ఘనమైన కార్యాలు ప్రతి ఒక్కరి పట్ల జరిగించండి ప్రభువా. నీకు స్తోత్రాలయ్యా. హన్నాను జ్ఞాపకం చేసుకున్న తండ్రి, రెబ్కాను జ్ఞాపకం చేసుకున్న దేవా, రాహేల్ని జ్ఞాపకం చేసుకున్న తండ్రి, శారాను జ్ఞాపకం చేసుకున్న ప్రభువా. నీ బిడ్డలందరినీ కూడా దర్శించండి ప్రభువా. నీ బిడ్డలందరినీ దర్శించండి ప్రభువా. వాళ్ళ ఉన్న లోపాలను సరిచేసి ప్రభువా వారికి గర్భఫలాలు దయచేయమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. పరిశుద్ధుడా పరమ తండ్రి గొప్ప దేవుడా నీకే స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను దేవా. సహాయం చేయండి అయ్యా. సహాయం చేయమని నేను వేడుకుంటున్నాను తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. అలాగే ప్రభువా నాయన భార్య భర్తలు జ్ఞాపకం చేసుకోండి. ఎవరైతే గొడవల్లో ఉన్నారో ప్రభువా, ఎవరైతే విడిపోయి జీవిస్తున్నారో ప్రభువా, అటువంటి వారిపైన నీ కృపను దయచేయండి ప్రభువా. అటువంటి వారికి మీరే సహాయం చేసి వారి జీవితాల్లో నెమ్మది దయచేయండి అయ్యా. వారి జీవితాల్లో శాంతి సమాధానం దయచేయండి ప్రభువా.
మరలా నాయన వారు కలిసి జీవించటానికి ప్రభువా నీ కృపను దయచేయమని అడుగుచున్నాను తండ్రి. నీకే స్తోత్రముల స్థితిలో చెల్లించుకుంటున్నాను ప్రభువా. నీ కృపను దయచేయమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రాలయ్యా. సహాయం చేయమని అడుగుచున్నానయ్యా. నీ కృపను నీ దయను వారి పట్ల అనుగ్రహించమని అడుగుచున్నాను తండ్రి. నీ స్తోత్రములు ప్రభువా. నాయన బలహీనల కొరకు ప్రార్థిస్తున్నానయ్యా. బలహీనలు బలపరచండి ప్రభువా. ఆత్మీయకముగాను శారీరకముగాను బలపరిచి ప్రభువా నీ కృపలో ముందుకు సాగించమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రాలయ్యా. నీకే స్థితులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. అలాగే నా ప్రభువా దూరదేశాన్ని ఉన్నటువంటి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. వారిని దీవించండి, ఆశీర్వదించండి, ఆరోగ్యాలతో నింపండి ప్రభువా. వారు చేసే పనుల్లో తోడయ్యుండమని అడుగుచున్నాను ప్రభువా. వారి కుటుంబ పోషణ కొరకు ప్రభువా తండ్రి నాయన కుటుంబాలను విడిచిపెట్టి ప్రభువా విదేశాల్లో వారు బ్రతుకుచుండగా ప్రభువా వారికి కావలసిన ప్రతి అవసరతను తీర్చండి నాయన. నిత్యము కూడా నాయన నీ కాపుదల్ని భద్రత దయచేసి ప్రభువా వారు చేసే ప్రతి పనుల్లో కూడా మీరే ఉండి నడిపించుకోమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రాలయ్యా. నీకే స్థితులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. నీ గొప్ప కార్యాలు జరిగించండి ప్రభువాని ధైర్యపరిచి బలపరచండి. మీరే సహాయం చేయమని నేను వేడుకుంటున్నాను తండ్రి. నేను బతిమలాడుకుంటున్నాను ప్రభువా. నాయన రోగుల కొరకు నేను ప్రార్థిస్తున్నాను ప్రభువా. ప్రతి ఒక్కరిపైన నీ కృపను దయచేయండి అయ్యా. దీర్ఘకాల వ్యాధులతో బాధపడుచున్న వారిని ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రాలు ప్రభువా. నాయన షుగర్ల నుండి ప్రభువా, బీపీల నుండి, థైరాయిడ్ నుండి ప్రభువా మీరు ముట్టండి, బాగు చేయండి, స్వస్థపరచండి ప్రభువా. చెప్పుకోలేని వ్యాధులతో బాధపడుచున్న వారు ఎంతోమంది ఉన్నారు ప్రభువా. నాయన కిడ్నీ సమస్యల నుంచి నా ప్రభువా ముట్టండి ప్రభువా. లివర్ సమస్యల నుంచి ముట్టండి ప్రభువా. గుండె సమస్యల నుంచి మీరు బాగు చేయండి, స్వస్థపరచండి ప్రభువా. నాయన క్యాన్సర్ వ్యాధికి గురేమో ప్రభువా ఎంతోమంది మరణిస్తున్నారు ప్రభువా. నాయన అటువంటి వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. అటువంటి వ్యాధుల్ని ప్రభువా మీరు దూరపరచండి ప్రభువా. మీరే సహాయం చేయమని అడుగుచున్నాను ప్రభువా. అపవాదిని దూరపరిచినైనా అపవాది క్రియలన్నీ లయపరచమని అడుగుచున్నాను తండ్రి. నీ స్తోత్రములు ప్రభువా. నీకే స్థుతులు చెల్లించుకుంటున్నాను దేవా. సహాయం చేయండి అయ్యా. నాయన నువ్వు పాపులకు రక్షకుడు అయ్యా, రోగులకు వైద్యుడు తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. రోగులందరిపైన నా ప్రభువా నీకు నీ సహాయం దయచేయండి ప్రభువా. వారి చుట్టూ నీ కంచి వేసి నీ యొక్క దేవదూతలను కావలగొంచమని అడుగుచున్నాను తండ్రి. సహాయం చేయమని అడుగుచున్నాను ప్రభువా. ఎంతోమంది హాస్పిటల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. వారి యొక్క అవసరతలన్నీ తీర్చండి ప్రభువా. మీరే ముట్టి బాగు చేసి స్వస్థపరచమని అడుగుచున్నాను దేవా. సహాయం చేయండి ప్రభువా. డాక్టర్లో మీరుండి ప్రభువా మంచి వైద్యం చేయటానికి నా ప్రభువా మీరే సహాయం చేసి నడిపించుకోమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రముల ప్రభువా. నాయన పాపుల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా. నేను పాపుల్ని పిలువచ్చి తిని కానీ నీతిమంతులను పిలువ రాలేదని తెలియజేస్తున్నారు ప్రభువా. నాయన అటువంటి వారితో మీరు మాట్లాడండి ప్రభువా. ప్రతి ఒక్కరితో మీరే మాట్లాడి తండ్రి నీ మార్గంలోనికి నడిపించమని అడుగుచున్నాను తండ్రి. నీ వైపు చూసే నేత్రాలు దయచేయండి ప్రభువా. వారి పాపపు బంధకాల నుంచి మీరు విడిపించండి ప్రభువా. ఎవరు ఏ బంధకాల చేత బందీలుగా నాయన బ్రతుకుచున్నారో ప్రభువా నాయన వారిని జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాను ప్రభువా. మీరే సహాయం చేయమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలయ్యా. నీకే స్థితులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. అలాగే నా ప్రభువా వృద్ధులను జ్ఞాపకం చేసుకోండి. వారికి ఆరోగ్యం దయచేయండి ప్రభువా. వారి బలహీన సమయంలో నీ బలాన్ని ప్రసాదించి బలపరిచి నీ కాపుదల్ని భద్రత దయచేసి నీ రెక్కల చాటును భద్రపరచండి ప్రభువా. నాయన వృద్ధిని గద్దెంపగా తండ్రిగా భావించమంటున్నావు ప్రభువా. నాయనట్టి కృపను ధన్యతను ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రభువా. నాయన వారిని చూడటానికి ప్రతి ఒక్కరు కూడా మంచి మనసును దయచేయండి ప్రభువా. మీరే సహాయం చేసి నడిపించుకుని తండ్రి వారి పట్ల నీ సహాయం దయచేయమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతులాడుచున్నాను దేవా. సహాయం చేయండి తండ్రి. అలాగే ప్రభువా దిక్కు లేని వారి కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా. వారి పట్ల నీ కృపను దయచేయండి ప్రభువా. వారికి మీరే తల్లిగా తండ్రిగా ఉండి నడిపించండి ప్రభువా. వారి అవసరతలన్నీ కూడా తీర్చమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. అనాథల కొరకు నేను ప్రార్థిస్తున్నాను దేవా. మీరే కాచి కాపాడండి. ఎంతోమంది ప్రభువా తల్లిదండ్రులను పోగొట్టుకుని చిన్న బిడ్డలు ప్రభువా అనాథలుగా బ్రతుకుచున్నారు ప్రభువా. అటువంటి వారికి మీరే సహాయం చేయమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. మీరే కాచి కాపాడండి ప్రభువా. వారి అవసరతలన్నీ కూడా తీర్చండి ప్రభువా. మీరే కృప చూపండి ప్రభువా. నాయన ప్రతి ఒక్కరికి కూడా తోడయండి నడిపించుకోమని నేను వేడుకుంటున్నాను తండ్రి.
నిన్ను బతుములాడుకుంటున్నాను ప్రభువా. నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాను దేవా. పరిశుద్ధుడా, పరమ తండ్రి, గొప్ప దేవుడా, నీకే స్తోత్రాలు తండ్రి, నీకే స్థుతులు చెల్లించుకుంటున్నానయ్యా. జీవమగల తండ్రి, జీవాధిపతి, నీకు వందనాలయ్యా, నీకే స్తోత్రాలు ప్రభువా. వారిపైన నీ కృపను దయచేయండి ప్రభువా. నీకు ఆపదల్ని భద్రత దయచేయమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. తండ్రి, రక్షణ లేని వారి కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా. నీ రక్షణ భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రభువా. నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడునని తెలియజేస్తున్నారు ప్రభువా. అటువంటి వారు ఎంతమంది అయితే ఉన్నారు ప్రభువా. వారందరిపైన నీ కృపను దయచేయమని అడుగుచున్నాను ప్రభువా. నీ రక్షణ భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుచున్నాను తండ్రి. నీకే స్తోత్రాలు, నీకే స్థుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. నీకు ఆపదల్ని భద్రత దయచేయండి ప్రభువా. నన్ను రక్షించుకోండి ప్రభువా. నీ జీవ మార్గములో నడిపించుకోమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రములు ప్రభువా. తండ్రి, నీ సేవకుల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా. ఎంతోమంది నీ సేవ చేస్తున్న బిడ్డలు ఉన్నారు ప్రభువా. వారందరినీ దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. నీలో నమ్మకముగా నీ సువార్తను ప్రకటించి తండ్రి అనేకమైన ఆత్మలను రక్షించుకునే జ్ఞానాన్ని వారికి దయచేయమని అడుగుచున్నానయ్యా. జ్ఞానము గల వారి ఇతరులను రక్షించదరంటున్నారు ప్రభువా. అటువంటి నీ పరలోకమైన జ్ఞానము చేత ప్రభువా నాయన ప్రతి ఒక్కరిని నింపి నడిపించుకుని దేవా. ప్రతి ఒక్కరు కూడా మీరే సహాయం చేయమని అడుగుచున్నాను తండ్రి. వారి పరిచర్యలను దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. గాయకులు, గాయకురాండ్రను కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. వారికి కూడా మీరు తోడై ఉండండి ప్రభువా. వారి పరిచర్యలను దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. నీకు సంబంధించింది ఏదైనప్పటికీ కూడా నా ప్రభువా నాయన ప్రతి ఒక్కరు కూడా విశ్వాసంతో ప్రభువా భారం కలిగి ప్రభువా నాయన నీ పరిచర్యలోను నీ సేవలోను ముందుకు సాగే ధన్యత ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రభువానికి స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నానయ్యా. సహాయం చేయమని నేను వేడుకుంటున్నాను ప్రభువా. అలాగే నా ప్రభువా విశ్వాసులు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మీరు బలపరచండి ప్రభువా, మీరు స్థిరపరచండి ప్రభువా. ఈ లోకయాత్రలో ప్రభువా ప్రతి ఒక్కరి విశ్వాసాన్ని కాపాడుకొని జీవించే కృపను దయచేయమని అడుగుచున్నాను ప్రభువా. సులువుగా చిక్కులు పెట్టు పాపం వైపు చూడకుండగా నాయన విశ్వాసములకు కర్త అయిన నీ వైపు చూచుచునాయన. మా ఎదుట ఉంచినటువంటి పందెపరంగములో ఓపికతో పరిగెట్టే జ్ఞానాన్ని ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుచున్నాను తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నానయ్యా. ప్రతి ఒక్కరికి మీరే సహాయం చేయమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతులాడుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. మహాగణుడా, మహోన్నతుడా, నీకే స్తోత్రాలు ప్రభువా. నీకే స్తుతులు చెల్లించుకుంటున్నాను దేవా. సహాయం చేయండి ప్రభువా. నీకు స్తోత్రములు ప్రభువా. ప్రతి ఒక్కరికి కూడా తోడై ఉండండి ప్రభువా. నాయన ప్రతి ఒక్కరిని కూడా బలపరచండి ప్రభువా. నాయన ప్రతి ఒక్కరు కూడా నాయన బలమ కలిగి ప్రభువా నీలో ముందుకు సాగే ధన్యత ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలయ్యా. నీకే స్థుతులు చెల్లించుకుంటున్నానయ్యా. జీవము గల తండ్రి, జీవాధిపతి, నీకు స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాను ప్రభువా. నాయన రాజుల కొరకు ప్రార్థించమన్నారయ్యా, అధికారుల కొరకు ప్రార్థించమన్నారయ్యా, ప్రధానుల కొరకు ప్రార్థించమన్నారు ప్రభువా. నాయన అట్టి కృపను ధన్యతను ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రభువా. నాయన పరిపాలించే నాయకుల్లో మీరు ఉండండి ప్రభువా. ప్రధానుల్లో మీరు ఉండండి ప్రభువా. సహాయం చేయని రాజుల్లో మీరు ఉండండి ప్రభువా. మీరే సహాయం చేసి నడిపించుకోండి తండ్రి. వారికి నీ సమయోచితమైన జ్ఞానాన్ని దయచేసి ప్రభువా వారు ఎలా పరిపాలించాలో ఆ విధముగా పరిపాలించే జ్ఞానాన్ని దయచేసి ప్రభువా ప్రతి ఒక్కరికి కూడా నీ కాపుదల్ని భద్రత దయచేయండి. ప్రతి రాష్ట్రాన్ని, ప్రతి దేశాన్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. పరిపాలించే ప్రతి నాయకుల్లో మీరు ఉండండి, వారితో మీరు మాట్లాడండి ప్రభువా. వారందరినీ కూడా రక్షించుకోమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభువా. నీకే స్తుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. మహాగణుడా, మహోన్నతుడా, నీకు స్తోత్రాలయ్యా. నీకే స్తుతులు చెల్లిస్తున్నాను దేవా. పరిశుద్ధుడా, పరమ తండ్రి, గొప్ప దేవుడానికి స్తోత్రాలు ప్రభువా. నీ ఘనమైన కార్యాలను, అద్భుత కార్యాలను, ఆశ్చర్య కార్యాలను జరిగించండి ప్రభువానికి స్తోత్రాలు ప్రభువా. తండ్రి నాయన చేతబడి శక్తుల చేత పీడింపబడుచున్న వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. నాయన వారిలో ఉన్నటువంటి నా ప్రభు దురాత్మలను దూరపరచమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రాలు ప్రభువా. నీ ప్రభావాన్ని పంపించండి ప్రభువా. నాయన ప్రతి బంధకాల నుంచి విడుదల దయచేయమని అడుగుచున్నానయ్యా. నీ కృపను అనుగ్రహించమని అడుగుచున్నాను తండ్రి. నీ రెక్కల చాటున భద్రపరచమని అడుగుచున్నాను ప్రభువా. నాయన వారి స్థితిగతులను మార్చే దేవుడవు నీవే ప్రభువా. మీరే సహాయం చేయండి, మీరే కృప చూపండి అయ్యా.
నీ దయ చూపండి, నీ కనికరం చూపమని అడుగుచున్నాను తండ్రి. నీ స్తోత్రాలు ప్రభా. నాయన త్రాగుడు అని బానిసత్వంలో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నాయన వారి బంధకాల నుంచి విడుదల దయచేయండి ప్రభా. నాయన వారికి విడుదల దయచేయండి ప్రభా. ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నాయన మీరే కాచి కాపాడండి, సహాయం చేయమని అడుగుచున్నాను తండ్రి. నీకు వందనాలు ప్రభా. నాయన వారి యొక్క బంధకాల నుంచి విడుదల దయచేసి నాయన మీరే బలపరిచి స్థిరపరచమని అడుగుచున్నాను తండ్రి. నాయన వ్యభిచారులను జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నాయన వారి పాపపు బ్రతుకుని విడిచిపెట్టి, వారి పాత రోత బ్రతుకుని విడిచిపెట్టి ప్రభువా ఇప్పుడైనా నీ తట్టు తిరగటానికి సహాయం చేయండి అయ్యా. వారి మనోనేత్రాలను తెరవండి ప్రభువా. వారి హృదయాలను తెరవమని అడుగుచున్నాను ప్రభువా. నేను చూసే మనసు వారికి దయచేయమని అడుగుచున్నాను ప్రభువా. వారి పాపమును విడిచిపెట్టి తండ్రి నాయన నీ మార్గంలో నడుచుకుని జీవించే కృపను దయచేయండి ప్రభువా. ఆ స్థితిలో ఎవరైతే బ్రతుకుచున్నారో ప్రభువా అటువంటి వారిలో ప్రభువా నిన్ను గూర్చిన భయాన్ని పుట్టించండి ప్రభువా. నిన్ను గూర్చిన భయాన్ని పుట్టించమని అడుగుచున్నాను తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాను దేవా. నా ప్రార్థన ఆలకించండి అయ్యా. ప్రభువా నా ప్రార్థన ఆలకించమని, అంగీకరించమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతులు నడుచున్నాను తండ్రి. బలవంతుడా, బలమిచ్చివాడా నీకే స్తోత్రాలు నాయన. శక్తిమంతుడా, శక్తినిచ్చివాడా నీకే స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. సహాయం చేయమని అడుగుచున్నాను ప్రభువా. సహాయం చేయండి ప్రభువా. నీ కృపను దయచేయండి ప్రభువా. ప్రతి ఒక్కరికి విడుదల దయచేయండి ప్రభువా. నీకు స్తోత్రాలు ప్రభువా. నాయన వారి స్థితిని మార్చండి ప్రభువా. వారి స్థితిని మార్చండి ప్రభువా. వారి బ్రతుకుని మార్చండి ప్రభువా. మీరే సహాయం చేయమని నిన్ను అడుగుచున్నాను తండ్రి. నిన్ను బతుములాడుచున్నాను ప్రభువా. నీకు స్తోత్రాలయ్యా. నీకే స్థితులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. నీ గొప్ప కార్యాలు ప్రతి ఒక్కరి పట్ల జరిగించండి ప్రభువా. సహాయం చేయండి ప్రభు. అటువంటి వారితో మీరు మాట్లాడండి ప్రభు. మీరే మాట్లాడండి ప్రభు. నాయన వారికి విడుదల దయచేయండి ప్రభువానికి స్తోత్రాలు తండ్రి. నీకే స్థితులు చెల్లించుకుంటున్నాను ప్రభు. ఉగ్రవాదుల కొరకు ప్రార్థిస్తున్నాను ప్రభు. అటువంటి వారితో మీరు మాట్లాడండి ప్రభు. ఉన్మాదులకు జ్ఞాపకం చేసుకోండి ప్రభు. నాయన వారితో మీరు మాట్లాడండి ప్రభు. మీరు మార్చండి ప్రభు. నాయన నా దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా మార్చమని అడుగుచున్నాను ప్రభు. నీ మార్గంలో నడిపించమని అడుగుచున్నాను తండ్రి. నీకే స్తోత్రాలు, నీకే స్థుతులు చెల్లించుకుంటున్నాను దేవా. నా ప్రార్థన ఆలకించండి అయ్యా. ప్రభువా నా ప్రార్థన ఆలకించమని, అంగీకరించమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతులు నడుచున్నాను ప్రభువానికి స్తోత్రాలు, నీకే స్థుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. నాయన నా దేశంలో జరుగుచున్నటువంటి అత్యాచారాలను మీరు అరికట్టండి ప్రభువా. నాయన ఉగ్రత నుంచి ప్రతి ఒక్కరిని తప్పించండి నాయన. కాపాడమని అడుగుచున్నాను ప్రభు. ఎంతోమంది నాయన చిన్న బిడ్డలతో సహా ప్రభు, యవనస్తులతో సహా ప్రభు ఎంతోమంది ప్రభు అత్యాచారాలకు గురి మరణిస్తున్నారు ప్రభు. అటువంటి అరాచకాలన్నీ కూడా మీరు అరికట్టమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతులు నడుచున్నాను ప్రభు. నాయన ఎంతోమంది నా ప్రభు నాయన బిడ్డలను పోగొట్టుకుని ప్రభు దుఃఖములో ఉన్నటువంటి వారిని జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాను ప్రభా. సహాయం చేయండి తండ్రి. నీ పాదాలు పట్టుకుని నేను బ్రతులు నడుచున్నాను ప్రభా. వారికి వాదార్పు దయచేయమని అడుగుచున్నాను దేవా. నీ సహాయం దయచేయమని అడుగుచున్నాను తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభా. సహాయం చేయండి అయ్యా. ప్రతి ఒక్కరికి తోడై ఉండండి ప్రభా. మీరే సహాయం చేసి నడిపించుకోండి ప్రభా. దుఃఖపడి వారు ధన్యులు, వారు వాదార్చబడదురు అంటున్నారు ప్రభా. తండ్రి నీ ధన్యతను వారికి దయచేయండి, నీ వాదార్పును వారికి దయచేయండి ప్రభా. మీరే సహాయం చేసి నడిపించుకోండి ప్రభా. నీ కృపను గ్రహించండి, నీ దయనని గ్రహించమని అడుగుచున్నాను తండ్రి. నీ పాదములు పట్టుకుని నేను బ్రతులు నడుచున్నాను ప్రభా. నీకు స్తోత్రాల స్థితిలో చెల్లించుకుంటున్నాను ప్రభా. నీ ఘనమైన కార్యాలు దేవా, నీ యొక్క అద్భుత కార్యాలను, నీ యొక్క ఆశ్చర్య కార్యాలను జరిగించమని అడుగుచున్నాను తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు, స్థుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. నా ప్రార్థన ఆలకించండి దేవా. నా ప్రార్థన ఆలకించమని, అంగీకరించమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతులు నడుచున్నాను ప్రభువా. నీకే స్తోత్రాలయ్యా, నీకే స్థుతులు చెల్లించుకుంటున్నానయ్యా. మహాగణుడా, మహోన్నతుడా నీకు వందనాలయ్యా. నీకు స్తోత్రాలు ప్రభువా. నీకే స్థుతులు నాయన. పరిశుద్ధుడా, పరమ తండ్రి నీకు స్తోత్రాలు ప్రభువా. ప్రతి ఒక్కరిని కాపాడమని అడుగుచున్నాను ప్రభువా.
సహాయం చేయండి ప్రభా. ప్రతి యవన బిడ్డలను కాపాడండి ప్రభా. ప్రతి చిన్న బిడ్డలను కాపాడండి ప్రభా. నాయన వారి చుట్టూ నీ కంచి వేసి నీ దేవదూతలను కావలగుంచండి. ఏ దుష్టుడు కూడా నాయన వారిపైన దాడి చేయకుండా ప్రభా మీరే కాచి కాపాడమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతులు నడుచున్నాను ప్రభా. నీకు వందనాలు, స్తోత్రాలు, స్థుతులు చెల్లించుకుంటున్నానయ్యా. జీవము గల తండ్రి, జీవాధిపతి, నీకే స్తోత్రాలు, నీకే స్థుతులు చెల్లిస్తున్నాను దేవా. నీ సహాయము ప్రతి ఒక్కరికి దయచేయండి అయ్యా. నీ కాపుదల ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రభువా. నీకే వేలాది స్తోత్రాలు ప్రభువా. నీకు లెక్కింపలేని స్థితులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను దేవా. సహాయం చేయండి ప్రభువా. నాయన అపవాదిని దూరపరచండి నాయన. అపవాది బంధకాల నుంచి ప్రతి ఒక్కరికి విడుదల దయచేయండి ప్రభువా. నాయన మేము పోరాడినది శరీరాలతో కాదు కానీ ప్రభువా, ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతో పోరాడమని తెలియజేస్తున్నారు ప్రభా. అట్టి కృపను అట్టి ధన్యతను దయచేయండి ప్రభా. నిత్యము కూడా నా ప్రభా నాయన మేము పోరాడే కృపను ధన్యతను దయచేయండి. అపవాదిని జయించే శక్తిని ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రభా. నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. నీకే స్థితులు చెల్లించుకుంటున్నానయ్యా. జీవము గల తండ్రి, జీవాధిపతి, నీకు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాను ప్రభా. అపవాది క్రియలన్నీ లయపరచండి నాయన. నాయన అపవాది బంధకాల నుంచి ప్రతి ఒక్కరికి విడుదల దయచేసి మీరే కాచి కాపాడమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. అలాగే తండ్రి, దిన ప్రయాణికులందరికి కూడా తోడయుండండి ప్రభువా. నీ కాపుదల, నీ భద్రత దయచేయమని అడుగుచున్నాను ప్రభువా. నాయన సహాయం చేయండి ప్రభువా. ప్రతి ఒక్కరికి కూడా నీ కాపుదల, నీ భద్రత దయచేయండి ప్రభువా. వారి వాహనాల చుట్టూ మీరే ఉండి నడిపించుకోండి ప్రభువా. ప్రతి ఒక్కరి ప్రయాణాలలో నీ సహాయం దయచేయండి ప్రభువా. నీ కృపను దయచేయమని అడుగుచున్నాను తండ్రి. నీ పాదాలు పట్టుకుని నేను బ్రతులాడుచున్నాను ప్రభువా. నీకు స్తోత్రాలయ్యా. రోడ్లు ప్రమాదాల నుంచి తప్పించండి నాయన. నాయన కాపాడమని అడుగుచున్నాను ప్రభువా. నీ సహాయం దయచేయండి ప్రతి ఒక్కరికి కూడా నా ప్రభువా. నాయన రైలు ప్రమాదాల నుంచి తప్పించండి నాయన. ప్రతి ఒక్కరిని కాచి కాపాడండి. వారి ప్రయాణాల్లో మీరే ఉండి సహాయం చేయండి ప్రభువా. విమాన ప్రమాదాల నుంచి తప్పించండి, కాపాడమని అడుగుచున్నాను ప్రభువా. మీరే సహాయం చేసి నడిపించుకోమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతులాడుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభువా. నేను అగ్ని ప్రమాదాల నుంచి ప్రతి ఒక్కరిని కూడా తప్పించండి, కాపాడండి ప్రభువా. నాయన మీరే సహాయం చేసి నడిపించుకోమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు, స్థుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. అటువంటి ప్రమాదాలు కలగకుండా ప్రతి ఒక్కరిని కూడా కాచి కాపాడమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతులాడుచున్నాను దేవా. నీకు స్తోత్రాలు, స్థుతులు చెల్లించుకుంటున్నానయ్యా. గొప్ప దేవుడానికి వందనాలు, స్తోత్రాలు, స్థుతులు చెల్లిస్తున్నాను దేవా. సహాయం చేయండి అయ్యా. జీవము గల తండ్రి, జీవాధిపతి, నీకు వందనాలు, స్తోత్రాలు, స్థుతులు చెల్లిస్తున్నాను దేవా. నాయన ప్రతి ఒక్కరిని కాచి కాపాడండి ప్రభువా. నాయన జల ప్రమాదాల నుంచి తప్పించండి నాయన. కాపాడమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రాలయ్యా. నీకే స్థితులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. ఎంతోమంది నాయన జల ప్రమాదాలకు గురి మరణిస్తున్నారు ప్రభువా. అటువంటి ప్రమాదాల నుంచి తప్పించి కాపాడి ప్రభువా. నాయన మీరే కాచి కాపాడమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతులాడుచున్నాను తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు, స్థితులు చెల్లించుకుంటున్నానయ్యా. అయ్యా నా ప్రార్థన ఆలకించండి అయ్యా. దేవా నా ప్రార్థన ఆలకించమని అంగీకరించమని అడుగుచున్నానయ్యా. నిన్ను వేడుకుంటున్నాను తండ్రి, నిన్ను బతుములాడుకుంటున్నాను ప్రభువా. నీకే స్తోత్రాలయ్యా. నీకే స్థుతులు చెల్లించుకుంటున్నాను దేవా. సహాయం చేయమని నిన్ను వేడుకుంటున్నాను తండ్రి, నిన్ను బతుములాడుకుంటున్నాను ప్రభువా. నీకు స్తోత్రాలయ్యా. తుఫాన్లకు గురి అయ్యి ప్రభు ఎంతోమంది మరణిస్తున్నారు ప్రభువా. అటువంటి వారికి తోడై ఉండండి, సహాయం చేయండి ప్రభువా. నాయన వారి కుటుంబాలను దర్శించండి ప్రభువా. మీరే కాచి కాపాడమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభువా. నాయన ప్రతి ప్రమాదాల నుంచి ప్రభువా ప్రతి ఒక్కరిని కూడా కాచి కాపాడమని అడుగుచున్నాను దేవా. నీ శాంతిని ప్రతి ఒక్కరికి దయచేయండి, నీ నెమ్మదిని ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుచున్నాను తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. అలాగే ప్రభువా గృహాలు లేక బాధపడుచున్న వారికి చక్కని గృహాలు దయచేయండి ప్రభువా. గృహాలు కట్టుకుంటున్న వారికి నా ప్రభువా వారికి కావలసిన ప్రతి అవసరతను కూడా మీరు తీర్చండి ప్రభువా. ప్రతి వనరులు మీరు అనుగ్రహించండి, మీరే కృప చూపండి ప్రభువా. యెహోవా ఇల్లు కట్టించిన ఇలా దాని కట్టు వారి ప్రయాసము వ్యర్థమే అంటున్నారు ప్రభువా. నాయన వారి కట్టుకుని గృహాలను మీరుండి ప్రభువా మీరే సహాయం చేసి నడిపించుకుని తండ్రి. నీ కృపను నీ దయను అనుగ్రహించమని
నీ పాదాలు పట్టుకుని నేను బ్రతులాడుచున్నాను ప్రభువా. నీకు స్తోత్రాల స్థితులు చెల్లించుకుంటున్నాను. వారి అవసరతలన్నీ తీర్చండి ప్రభువా. ఎవరికి ఏదైతే అవసరమో సమస్తం ఎరిగిన దేవుడు ప్రభువా. మీరే తండ్రి ప్రతి ఒక్కరికి సహాయం చేసి నడిపించుకోమని అడుగుచున్నాను ప్రభువా. వ్యాపారాలు చేస్తున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. వారు చేసే వ్యాపారాలను దీవించండి, ఆశీర్వదించండి. నాయన ప్రతి బిజినెస్లో మీరు ఉండండి ప్రభువా. మీరే సహాయం చేసి నడిపించుకోమని నేను వేడుకుంటున్నాను తండ్రి. నిన్ను బతుములాడుకుంటున్నాను ప్రభువా. నీకు వేలాది స్తోత్రాలు ప్రభువా. నీకు లెక్కింపలేని స్తోత్రాల స్థితులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. నాయన వారి బిజినెస్లను దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. వారి యొక్క అవసరతలన్నీ తీర్చండి ప్రభువా. నాయన వారి యొక్క అవసరతలన్నీ కూడా తీర్చమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. నీకు ఆపుదల్ని భద్రత ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుచున్నాను దేవా. నీకు వందనాలు స్తోత్రాల స్థుతులు చెల్లిస్తున్నానయ్యా. సహాయం చేయమని నిన్ను వేడుకుంటున్నాను తండ్రి. నిన్ను బతుములాడుకుంటున్నాను ప్రభువా. నీకు వందనాలయ్యా. నీకే స్తోత్రాల స్థుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. తండ్రి అలాగే ప్రభువా నాయన బంధువులందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. ప్రతి ఒక్కరి అవసరతలు తీర్చండి. ప్రతి ఒక్కరిని నీ కృపలోనికి నడిపించుకొని దేవా సహాయం చేయమని అడుగుచున్నాను తండ్రి. నీకు వందనాలయ్యా. నీకే స్తోత్రాలయ్యా. నీకే స్థుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. నా రక్త సంబంధాలు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి. వారి యొక్క అవసరతలన్నీ మీరు తీర్చండి. నీ కృపలో నడిపించుకోమని అడుగుచున్నాను దేవా. నీకు వందనాలు స్తోత్రములు ప్రభువా. నా కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి. ప్రతి అవసరతను కూడా తీర్చండి ప్రభువా. నీ రెక్కల చాటును భద్రపరచండి. నీకు ఆపదల్ని భద్రత దయచేయమని అడుగుచున్నాను తండ్రి. నీకు వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాను దేవా. మహాగణుడా, మహోన్నతుడా, నీకు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాను దేవా. సహాయం చేయండి. ప్రతి కుటుంబంలో మీరు ఉండండి ప్రభువా. ప్రతి కుటుంబాలను దీవించి ఆశీర్వదించండి ప్రభువా. నీ సజీవమైన రెక్కల చాటున ప్రతి ఒక్కరిని కూడా బలపరచండి, స్థిరపరచండి ప్రభువా. నీకు వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాను దేవా. ప్రతి ఒక్కరి చుట్టూ నీ కంచి వేసి నీ దేవదతలను కావలుగా ఉంచి దృష్టిని దూరపరచండి ప్రభువా. అపవాదిని ఎదిరించే శక్తిని ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రభువా. నీకు ఆపదల్ని భద్రత ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. నాయన ఉదయకాల సమయం నా ప్రార్థన ఆలకించండి ప్రభువా. ప్రతి ఒక్కరి పట్ల నాయన మీరే సహాయం చేయండి ప్రభువా. నా యొక్క విజ్ఞాపన ధ్వని ఆలకించండి ప్రభువా. మీరే కాచి కాపాడమని అడుగుచున్నాను దేవా. సహాయం చేయమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతులు నడుచున్నానయ్యా. మీరే కృప చూపండి అయ్యా. మీరే దయ చూపండి. నీ కనికరం చూపమని నేను వేడుకుంటున్నాను తండ్రి. నిన్ను బతుములాడుకుంటున్నాను ప్రభువా. సహాయం చేయండి అయ్యా. నీ కృప చూపండి అయ్యా. నీ దయ చూపండి. ప్రతి ఒక్కరి పట్ల నీ ఘనమైన కార్యాలను జరిగించండి ప్రభువా. మీరే సహాయం చేయండి ప్రభువా. ఈ దినమంతా ప్రభువా ఎవరే సమస్యల్లో ఉన్నారో ఆ సమస్యల నుంచి విడిపించండి ప్రభువా. మీరే సహాయం చేయండి ప్రభువా. ఎవరే బంధకాలు ఉన్నారో ఆ బంధకాల నుంచి మీరు విడుదల దయచేయండి ప్రభువా. నాయన ఎవరికి ఏదైతే అవసరమో సమస్తం ఎరిగిన దేవుడవు నీవే తండ్రి. ప్రతి ఒక్కరు చేసే పనుల్లో మీరు తోడై ఉండండి, నడిపించండి. నీ కృపను నీ దయను అనుగ్రహించమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. నీ సహాయం ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రభువా. ఈ దినమంతా కాపాడండి ప్రభువా. ప్రతి ఒక్కరి చుట్టూ నీ కంచి వేయండి దేవా. నీ దేవదతలను కావలుగా ఉంచండి అయ్యా. దృష్టిని దూరపరచమని అడుగుచున్నాను దేవా. నీకు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాను దేవా. ప్రతి ఒక్కరు చేసే పనుల్లో తోడై ఉండండి ప్రభువా. మీరే కృప చూపండి, నీ దయ చూపండి, నీ కనికరం చూపమని అడుగుచున్నానయ్యా. ప్రతి ఒక్కరి చింతలన్నీ తొలగించండి నాయన. ప్రతి ఒక్కరి బంధకాల నుంచి విడుదల దయచేయండి ప్రభువా. నీకు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. నా ప్రార్థన ఆలకించండి దేవా. నా ప్రార్థన ఆలకించమని అంగీకరించమని నీ పాదాలు పట్టుకొని నేను బ్రతులు నడుచున్నాను తండ్రి. సహాయం చేయండి అయ్యా. నీ కృప చూపండి అయ్యా. నీ దయ చూపండి, నీ కనికరం చూపండి ప్రభువా. నీకు వందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. సహాయం చేయండి అయ్యా. పరిశుద్ధుడా, పరమ తండ్రి, గొప్ప దేవుడా, నీకు స్తోత్రాల ప్రభువా. దినములు చెడ్డవి గనక సమయమును పోనివ్వక అజ్ఞానుల వలె కాక అజ్ఞానుల వలె మెలకువ కలిగి ప్రార్థించమంటున్నారు ప్రభువా. అటువంటి అజ్ఞానం మాలో లేకుండా జ్ఞానము కలిగి ప్రభువా నీ పాదముల చెంత మెలకువతో ప్రార్థించే కృపను ధన్యతను దయచేయని ప్రభువా. నాయన సహాయం చేయండి. ప్రార్థన వింటున్న ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి. వారి చింతలన్నీ తొలగించండి. వారి సమస్యల నుంచి విడిపించండి.
నాయన వారి ప్రతి అవసరతను కూడా తీర్చమని అడుగుచున్నాను. దేవానికి స్తోత్రములు ప్రభా. నెమ్మది లేక బ్రతుకుచున్న వారి జీవితాల్లో నెమ్మదిని దయచేయండి ప్రభా. ఎన్నో సమస్యల్లో సతమతమవుతున్న వారికి విడుదల దయచేయండి. వారి సమస్యల నుంచి విడుదల దయచేయండి ప్రభా. మీరే సహాయం చేయండి, మీరే కృప చూపండి ప్రభా. ఈ సహాయాన్ని ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుచున్నాను ప్రభా. నిత్యము కూడా నా ప్రభా. నాయన ప్రతి ఒక్కరి అవసరతలు మీరే తీర్చండి ప్రభా. ప్రతి ఒక్కరి చింతలన్నీ తొలగించమని అడుగుచున్నాను ప్రభా. ప్రతి ఒక్కరు నాయన నిన్ను చేర్చుకుని ప్రభా నీ కృపలో ముందుకు సాగే ధన్యత దయచేయమని అడుగుచున్నాను ప్రభా. నాయన మా కుటుంబాల క్షేమము కొరకు నాయన ప్రతి ఒక్కరు కూడా భారమ కలిగి ప్రార్థించే కృపను దయచేయమని అడుగుచున్నానయ్యా. అటువంటి విశ్వాసాన్ని ప్రతి ఒక్కరికి దయచేయని ప్రభా. మొదటి జామున లేచి నీళ్లు కుమ్మరించినట్లుగా మా హృదయాలన్నీ సన్నిధిలో కుమ్మరించమంటున్నారు ప్రభా. అట్టి కృపను అట్టి ధన్యతను ప్రభా ప్రతి ఒక్కరికి దయచేసి ప్రభా. నాయన మొదటి జామున లేచి ప్రభా నాయన మా బిడ్డల క్షేమం కొరకు, మా కుటుంబాల క్షేమమ్మ కొరకు, నా దేశ క్షేమమ్మ కొరకు తండ్రి భారము కలిగి ప్రార్థించే కృపను మీరు అనుగ్రహించమని నేను వేడుకుంటున్నాను తండ్రి. ప్రతి ఒక్కరి హృదయాలను తెరవండి ప్రభా. ప్రతి ఒక్కరిని మీరు బలపరచండి, ప్రోత్సహించండి ప్రభా. సహాయం చేయమని నేను వేడుకుంటున్నాను తండ్రి. నిన్ను బ్రతిమలాడుకుంటున్నాను ప్రభా. సహాయం చేసి నడిపించుకొని తండ్రి. పరిశుద్ధుడా, పరమ తండ్రి, గొప్ప దేవుడా, నీకు స్తోత్రాల స్థితులు చెల్లించుకుంటున్నాను దేవా. నీ కాపుదలని భద్రత ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రభా. నీ సహాయం అనుగ్రహించండి ప్రభా. ప్రతి ఒక్కరికి తోడై ఉండండి తండ్రి. ప్రతి ఒక్కరికి తోడై ఉండండి ప్రభా. మీరే కృప చూపండి, నీ దయ చూపండి, నీ కనికరం చూపమని అడుగుచున్నాను ప్రభా. నాయన ప్రతి ఒక్కరి ప్రయాస వ్యర్థం కాకుండా చేయండి ప్రభా. ప్రతి ఒక్కరి పనుల్లో మీరే ఉండి నడిపించుకోండి తండ్రి. వారు తలపెట్టే ప్రతి పనిలో మీరే ఉండి నడిపించుకోండి, సహాయం చేయండి ప్రభా. నీ కృపను దయచేయమని అడుగుచున్నాను తండ్రి. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుచున్నట్లు దేవా నీ కొరకు మా ప్రాణముల నిత్యము కూడా ఆశపడే కృపను దయచేయండి ప్రభా. అటువంటి ధన్యతను మీరు అనుగ్రహించమని నేను వేడుకుంటున్నాను దేవా. నిన్ను బతిమలాడుకుంటున్నాను ప్రభా. ప్రతి ఒక్కరి పట్ల నీ ఘనమైన కార్యాలు జరిగించే ప్రభా. నీ యొక్క అద్భుత కార్యాలను, ఆశ్చర్య కార్యాలను జరిగించండి దేవానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభా. నీ గొప్ప కార్యాలు ప్రతి ఒక్కరి పట్ల జరిగించండి. మీరే సహాయం చేయండి ప్రభా. నాయన నీ కృపను, నీ దయను అనుగ్రహించండి. ఈ దినమంతా కాచి కాపాడమని నిన్ను అడుగుచున్నాను తండ్రి. నేను బతిమలాడుచున్నాను ప్రభా. వారి చుట్టూ నీ కంచి వేసిన ఆయన నీ దేవదతలను కావల గురించి వారి ఆలోచనలో, తలంపుల్లో, నడతల్లో, క్రియల్లో మీరే ఉండి నడిపించుకోండి. ప్రతి ఒక్కరిని కూడా మీరే నడిపించుకోమని నీ సహాయం అనుగ్రహించమని అడుగుచున్నాను తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు, స్థుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. నా ప్రార్థన ఆలకించండి దేవా. నా ప్రార్థన ఆలకించమని, అంగీకరించమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతులు నడుచున్నాను తండ్రి. నీకు వేలాది స్తోత్రాలు, స్థుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. పరిశుద్ధుడా, పరమ తండ్రి, గొప్ప దేవుడా, నీకే స్తోత్రాలు ప్రభువా. నీకే స్థుతులు చెల్లించుకుంటున్నాను దేవా. నీ గొప్ప కార్యాలను జరిగించండి ప్రభువా. నీ యొక్క అద్భుత కార్యాలను, ఆశ్చర్య కార్యాలను జరిగించండి తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు, స్థుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. నా ప్రార్థన ఆలకించండి దేవా. నా ప్రార్థన ఆలకించమని, అంగీకరించమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతులు నడుచున్నాను తండ్రి. ఈ దినమంతా కూడా నాయన ప్రతి ఒక్కరు కూడా నీ కాపుదలని భద్రత దయచేసి నీ రెక్కల చాటున భద్రపరచండి ప్రభువా. ఈ ప్రార్థన ప్రతి ఒక్కరికి ఆశీర్వాదకరంగా ఉండాలి ప్రభువా. అట్టి కృపను, అట్టి ధన్యతను దయచేయండి ప్రభువా. ఏ ఒక్కరిని కూడా విడిచిపెట్టొద్దు ప్రభువా. ఏ ఒక్కరిని కూడా దాటిపోవద్దయ్యా. దావీదు కుమారుడా, నీ కృప మమ్మల్ని దాటిపోనివద్దు ప్రభువా. నీ కృప నాయన, నీ కనికరం ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రభువా. మీరే సహాయం చేయమని అడుగుచున్నానయ్యా. ప్రతి ఒక్కరు చేసే పనుల్లో తోడై ఉండమని అడుగుచున్నాను ప్రభువా. మీరు దీవించండి, ఆశీర్వదించండి, వారి అవసరతలన్నీ తీర్చండి నాయన. కాచి కాపాడండి ప్రభువా. నాయన సహాయం చేసి నడిపించుకొని ప్రభువా. దేవా మా ప్రార్థన ఆలకించు ప్రభువా. ప్రార్థన ఆలకించి వాడా సర్వ శరీరాలు నీ యొద్దకు వచ్చేదరంటున్నావు తండ్రి. నువ్వు ప్రార్థన ఆలకించే దేవుడు అని తండ్రి. నీ యొద్దకు వచ్చి నిన్ను అడుగుచుండగా తండ్రి ఆ ప్రార్థన ఆలకించండి ప్రభువా. అంగీకరించండి ప్రభువా. నాయన ప్రార్థన ప్రతి పరిస్థితిని మారుస్తుంది అంటున్నావు ప్రభువా. నాయన మా స్థితిగతులను మార్చేది ప్రార్థన ప్రభువా. అటువంటి శక్తివంతమైన ప్రార్థన ప్రభువా మేము చేసి దానికి తగిన ఫలితాన్ని పొందుకునే భాగ్యాన్ని మాకు దయచేయమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలయ్యా. నీకే స్థితులు చెల్లించుకుంటున్నాను ప్రభువా.
నాయన సహాయం చేయండి ప్రభా. నీ కృపను అనుగ్రహించండి ప్రభా. నీ కృపలో నాకు ప్రతి ఒక్కరిని నడిపించుకోండి దేవానికి స్తోత్రాలు ప్రభా. నాయన ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. ప్రతి ఒక్కరి సమస్యల నుంచి తప్పించండి, కాపాడండి ప్రభా. నీ ఘనమైన కార్యాలు తండ్రి, అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు తండ్రి ప్రతి ఒక్కరి పట్ల జరిగించమని నేను వేడుకుంటున్నాను తండ్రి. నేను బతుములాడుకుంటున్నాను ప్రభువా. నా ప్రార్థన ఆలకించండి దేవా. నా ప్రార్థన ఆలకించమని, అంగీకరించమని నేను వేడుకుంటున్నాను దేవా. నిన్ను బతుములాడుకుంటున్నాను ప్రభువా. సహాయం చేయండి, మమ్మల్ని బలపరచండి ప్రభువా. ఏడంతల ఆత్మశక్తి చేత నింపి నడిపించుకోండి ప్రభువా. మేము ఎప్పుడు బలహీనలు మోపు తండ్రి, అప్పుడు మమ్మల్ని బలవంతులుగా చేయండి ప్రభువా. శారీరకముగా బలహీనులుగా ఉన్నప్పటికీ నాయన ఆత్మీయకముగా ప్రభువా ప్రతి ఒక్కరు కూడా బలము కలిగి జీవించే కృపను దయచేయండి ప్రభువా. నీ యొక్క ఆత్మీయ బలాన్ని తండ్రి ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రభువానికి స్తోత్రాలయ్యా. మా బాహ్య పురుషుడు కృషించినను మా ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడే కృపను ధన్యతను దయచేయండి ప్రభు. అటువంటి బలాన్ని మాకు దయచేయండి అయ్యా. నీ సిలువును ఎత్తుకుని నేను వెంబడించే భాగ్యాన్ని దయచేయండి ప్రభు. నీ సర్వాంగ కవచమును ధరించుకుని ప్రభు నాయన నీలో ముందుకు సాగే ధన్యత దయచేయండి ప్రభు. మా హృదయాలను తెరవమని అడుగుచున్నాను ప్రభు. బలము కలిగి ప్రార్థించే కృపను దయచేయండి ప్రభు. ప్రతి ఒక్కరితో కూడా మీరు మాట్లాడండి ప్రభు. నా దేశ క్షేమము కొరకు నాయన విశ్వాసులందరూ కూడా భారము కలిగి ప్రార్థించే కృపను దయచేయండి అయ్యా. నాయన ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు నా ప్రభు నాయన ప్రార్థించి వారు ఉంటారో ప్రభు వారి మధ్యన ఉంటానని సెలవిచ్చిన దేవుడు ప్రభు. భూమి మీద ఇద్దరు ఏకీభవించి అడిగిన దానికి ప్రభు నాయన ఆది పరలోకములో నుండి నీవు అనుగ్రహించే దేవుడు పోయి ఉన్నావు తండ్రి. నీకు స్తోత్రాలు. అట్టి కృపను ధన్యతను మాకు దయచేయండి అయ్యా. ప్రార్థనలో ప్రతి ఒక్కరు ఏకీభవించి తండ్రి దానికి తగిన ఫలితాన్ని ప్రతి ఒక్కరు కూడా పొందుకునే భాగ్యాన్ని మీరు అనుగ్రహించమని అడుగుచున్నాను తండ్రి. నీ పాదాలు పట్టుకుని నేను బ్రతులు నడుచున్నాను ప్రభువా. మహాగణుడా మహోన్నతుడానికి వందనాలు, స్తోత్రాలు, స్థుతులు చెల్లించుకుంటున్నాను దేవా. సహాయం చేయండి అయ్యా. నీ కృప చూపండి అయ్యా. నీ దయ చూపండి అయ్యా. నీ కనికరం చూపమని నేను వేడుకుంటున్నాను తండ్రి. నేను బతుములాడుకుంటున్నాను ప్రభువా. ప్రార్థన అవసరతలు కోరిన ప్రతి ఒక్కరి అవసరతలు తీర్చండి. వారి అవసరతలన్నీ తీర్చి మీరే సహాయం చేసి నడిపించుకోండి ప్రభువా. వారి సమస్యల నుంచి, వ్యాధుల నుంచి, బాధల నుంచి తప్పించండి, కాపాడమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రాలు. ప్రతి ఒక్కరిని కూడా నీ సురక్షితమైన రెక్కల చాటున భద్రపరచమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రాలయ్యా. నీ రెక్కల చాటున ప్రతి ఒక్కరిని భద్రపరచండి ప్రభువా. నీ కాపుదల్ని భద్రత దయచేయమని అడుగుచున్నాను తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు, స్థుతులు చెల్లించుకుంటున్నాను. సహాయం చేయండి ప్రభువా. పరిశుద్ధుడా పరమ తండ్రి నీకు స్తోత్రాలు ప్రభువా. ప్రతి ఒక్కరిని బలపరచండి నాయన. సహాయం చేయండి. ప్రతి ఒక్కరి ఆత్మలను కాపాడుకునే జ్ఞానాన్ని దయచేయమని అడుగుచున్నాను ప్రభువా. ప్రతి ఒక్కరిని కూడా నాయన నీ పరలోక జ్ఞానంతో నింపండి ప్రభువా. ఈ లోక జ్ఞానం నీ దృష్టికి వెర్రితనం అంటున్నారు ప్రభువా. ఈ లోక జ్ఞానము కాదు ప్రభువా. నీ పరలోక జ్ఞానము చేత ప్రతి ఒక్కరిని నింపమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతులు నాడుచున్నాను తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు, స్థుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. మీరే సహాయం చేయమని నేను వేడుకుంటున్నాను తండ్రి. నేను బతుములాడుకుంటున్నాను ప్రభువా. దుప్పు నీటి వాగుల కొరకు ఆశపడుచున్నట్లు దేవా నీ కొరకు నిత్యము కూడా మా ప్రాణములు ఆశపడే కృపను దయచేయండి ప్రభువా. అటు ధన్యతను మాకు దయచేయండి ప్రభువా. ఈ దినమంతా కూడా నా ప్రభువా నాయన నీ యొక్క వెలుగు మార్గములు, నీ జీవ మార్గములు ప్రతి ఒక్కరు నడుచుకుని జీవించే కృపను దయచేయండి ప్రభువా. ప్రతి ఒక్కరు నాయన సమస్యల నుంచి విడిపించి తప్పించండి, కాపాడండి ప్రభువా. ప్రతి ఒక్కరికి తోడై ఉండండి ప్రభువా. నీ సహాయము, నీ కాపుదల, నీ భద్రత ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రభువా. ఈ దినము నేను చేసిన ప్రార్థన వ్యర్థపరచొద్దయ్యా, తృణీకరించొద్దు ప్రభువా. నా యొద్దకు వచ్చిన వాడిని నేను ఎంత మాత్రము త్రోసివేయనంటున్నారు ప్రభువా. నీ యొద్దకు వచ్చి నేను అడుగుచున్నాను ప్రభువా. నా ప్రార్థన ఆలకించి అంగీకరించి మీరే సహాయం చేసి నడిపించుకోండి ప్రభువా. ఈ దినమంతా ప్రతి ఒక్కరిని కాచి కాపాడి నీ బిడ్డలందరినీ కూడా దీవించి ఆశీర్వదించి నీ మెండైన దీవులను ప్రతి ఒక్కరిపైన కుమ్మరించమని, తోడయుండి మహిం పొందమని త్వరలో మా కొరకు రానయ్యున్న నజరుడైన యేసుక్రీస్తు నామమును బట్టి అడిగి వేడుకొనిచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.